ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే అండి, నేను మీ కీర్తి. మీరు చూసేది సుమన్ టీవీ. 2025 ఇయర్ సూపర్ ఫాస్ట్ గా గడిచిపోయింది అనిపిస్తుంది. ఇక 2026 ఒక ఆశా జ్యోతిలాగా అందరం ఎదురు చూస్తున్నాం ఎలా ఉండబోతుందని. సో ఈ మధ్య కాలంలో టారో కార్డ్ రీడింగ్ అనేది ట్రెండింగ్ గా నడుస్తుంది కదా. మరి ద్వాదశ రాశుల వారికి త్రూ టారో కార్డ్ రీడింగ్ ద్వారా ఎలా ఉండబోతుంది 2026? టారో కార్డ్ రీడింగ్ మనకి గైడ్ చేయడానికి వనజ రామశెట్టి గారు ఉన్నారు. హాయ్ మ్యామ్. హాయ్ అమ్మా. ఎస్. సో ఇదంతా ఫస్ట్ టైం ఎవర్, నేనైతే ఫస్ట్ టైం టారో కార్డ్ రీడింగ్ మీ ముందు కూర్చున్నాను. సో లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ అబౌట్ ఇట్. టారో బేసిక్ గా ఏంటంటే ఎనర్జీ రీడింగ్ చేస్తాము. ఇది ఇండియాలో కూడా ఉండేది ఒకప్పుడు. మనం ఇప్పుడు జాతకాలు అవన్నీ ఎట్లయితే బిలీవ్ చేస్తామో అవి కూడా బిలీవ్ చేస్తాను. అండ్ టారో ఎందుకో నేను బాగా కనెక్ట్ అయ్యా. ఒకప్పుడు ఉండేది అనమాట మనకి. పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే ఈ జ్యోతిషాలు వీటితో పాటు మనకి ప్రశ్న శాస్త్రం ఉండేది, నేచర్ ని చూసి సమాధానాలు చెప్పేవాళ్ళు, సంఖ్యాశాస్త్రం ఉండేది, న్యూమరాలజీ అది. సో 2025 తీసుకుంటే చాలా చాలా డిజాస్ట్రస్ గానే జరిగింది కదా. మాస్ డెత్స్. మామూలుగా ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటే చాలా మంది చాలా వీడియోస్ చేశారు వాటి గురించి, ఎందుకు ఇన్ని మూకుమ్మడిగా అంటే చాలా మంది కలిసి చనిపోవడం అట్లా జరిగింది. చాలా మంది ఇట్లా ఒకటేసారి చనిపోవడాలు, బస్ యాక్సిడెంట్స్, 10-15 మెంబర్స్ ఒకటేసారి, ఇవన్నీ రకరకాల ఇష్యూస్ అవన్నీ చూసాము. సో 2026 వాటన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ వస్తుందా లేదు అట్లానే కంటిన్యూ అవుతుందా అన్న ఒక ఫియర్ అందరిలో ఉంది. ఓకే, సో మనం రాసుల పరంగా కార్డ్స్ తీసే ముందు న్యూమరాలజీ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే, 2026 ఏంటంటే మనం అది క్లబ్ చేస్తే నంబర్ 1 వస్తుంది. ఓకే, సో చాలా మందికి ఏంటంటే నంబర్ 1 అన్నది చాలా లక్కీ నంబర్. ఓకే, నంబర్ 1 ఈజ్ ఆల్వేస్ గుడ్. మనందరికి నంబర్ 1 వస్తే చాలా సూపర్ గా ఫీల్ అవుతుంటాం, విచ్ ఇస్ ఆల్వేస్ మంచిదే, అందరికి మంచిదే. నంబర్ 1 గ్రహాల పరంగా చూసుకుంటే నంబర్ 1 రిప్రజెంట్స్ సూర్య భగవానుడు అనమాట. ఓకే, ఒకటో నంబర్ అంటే ఫస్ట్ గ్రహాధిపతి సూర్యుడు. ఒక ఫైర్, మామూలుగా ఒక ఎలిమెంట్ పరంగా చూసుకుంటే ఫైర్ ఎలిమెంట్ సూర్యుడు. పొలిటికల్ టర్బులెన్సెస్ 2026 లో పెద్ద లీడర్స్ కి ఒక ప్రమాదం రావడం అట్లాంటిది ఇండికేట్ చేస్తుంది. ఓకే, యంగ్ జనరేషన్ వాళ్ళు పొలిటికల్ గా బాగా ముందుకెళ్తారనమాట. చాలా చాలా ఉంటారు కదా యంగ్స్టర్స్ అంటాం, యంగ్ బ్లడ్, వాళ్ళు ముందుకెళ్తారు. ఒక 2-3 పెద్ద లీడర్స్ కి కొంచెము ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ వచ్చే అవకాశాలు పొలిటికల్ గా ఉన్నాయి. ఓకే, మామూలుగా ఓవరాల్ గా చూసుకుంటే ఈ గ్రూప్ డెత్స్ గానీ యాక్సిడెంట్స్ గానీ ఇవన్నీ ఇంకా కంటిన్యూ అవుతాయి 2026. అంతే, అది ఒక ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది అని లేదు. ఇంకా ఒక వార్ చూడొచ్చు మనము. ఓకే, టువర్డ్స్ మార్చ్ ఏప్రిల్లో కొంచెం చాలా టర్బులెన్సెస్ వస్తాయి. మనం జాగ్రత్త పడవలసిన విషయం 2026 లో ఏంటంటే ఈ మధ్య జరుగుతున్న ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటల్ ఫ్రాడ్స్ ఏవైతే ఉన్నాయో విపరీతంగా ఎక్కువైపోతాయి. ఇంకా కొత్త రకాలుగా ఇంకా ఎక్కువైపోయి మనీ లాసెస్ అవి ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ డిజిటల్ విషయంలో మీ ఫోన్స్ కానివ్వండి, మీ పాస్వర్డ్స్ కానివ్వండి, బ్యాంకింగ్ యాప్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా కాషియస్ గా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండవలసిన సంవత్సరం 2026. ఓకే, ఇంకొక సజెషన్ ఏంటంటే చాలా మంది గోల్డ్ పెరిగిపోతుంది అనేసి గోల్డ్ కొని పెట్టుకుంటున్నారు బిస్కెట్ ఫామ్ లో. అయితే మీ ఇన్వెస్ట్మెంట్ ని డివైడ్ చేసుకోండి. ఓన్లీ గోల్డ్ మీద, ఓన్లీ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏదన్నా ఒక ప్రమాదం జరగవచ్చు. వామ్మో, అది ఇన్వాలిడ్ కూడా అవ్వచ్చు ఒక పాయింట్ లో. కాబట్టి బీ కేర్ఫుల్. కొంచెం గోల్డ్, కొంచెం సిల్వర్, కొంచెం ఇన్వెస్ట్మెంట్, కొంచెం షేర్స్, కొంచెం వేరే అసెట్స్ అట్లాంటివి డివైడ్ చేసుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటే గోల్డ్ కొనేస్తే డెఫినెట్ గా గోల్డ్ పెరుగుతుంది. గోల్డ్ విల్ టచ్ 1.5. ఓకే, 1.5 టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 2026 1.5 వరకు వెళ్తుంది. కాకపోతే అందరు కలిపి అదే ఇందులోనే ఇన్వెస్ట్ చేసేయాలి, గోల్డ్ పెరిగిపోతుంది లేదు, ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేయండి, వేరే ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయండి, అట్లాంటివన్నీ చేసుకుంటే బాండ్స్ అవి ఇవి తీసుకుంటే ఇట్ విల్ బి ఫెయిర్ అన్నమాట. ఒకటే దాంట్లో ఇస్తే ప్రాబ్లమేటిక్ గా ఉండొచ్చు. ఓకే, సో ఇది ఓవరాల్ గా చిన్న చిన్న బేసిక్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఎట్లా ఉంటాయి 2026 లో అన్నది ఇది ఒక కీ ఇన్ఫర్మేషన్ నా దగ్గర నుంచి యాజ్ పర్ న్యూమరాలజీ.
ఎస్. సో నెక్స్ట్ వృషభ రాశి కదా మ్యామ్, మరి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి 2026 ఎట్లా ఉందో ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, ముందుగా వృషభ రాశి వాళ్ళకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే అన్ని సూపర్ కార్డ్స్ ఉన్నాయి. ఇవి ఎట్లా అంటే అన్ని ఒక సర్ప్రైజ్ లా ఉంటది అనమాట ప్రతి ఒక్క కార్డు. అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే ఒక కార్డ్ బాగుంటే ఇంకొక కార్డ్ బాగుండదు. ఈ కార్డులో వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఓవరాల్ గా అన్ని రకాలుగా బాగుంది. కాకపోతే ఒక పాయింట్ లో జాగ్రత్త పడాల్సింది కూడా ఉంది, అది కూడా చెప్తాను ఏంటో. ఓవరాల్ గా చూసుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే సర్వీస్. మీకున్న నాలెడ్జ్ ని మీరు ఎంతగా అవతల వాళ్ళకి షేర్ చేయగలిగితే, ఓకే, అంటే సీక్రెట్స్ వేరే, నాలెడ్జ్ వేరే. సీక్రెట్స్ అందరికి చెప్పొద్దు. మీకున్న జ్ఞానం, విజ్డమ్ ఏదైతే ఉందో, ఓకే, మీరు బాగా తెలివైన వాళ్ళు, మీకు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద బాగా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, అది ఎంతగా స్ప్రెడ్ చేస్తే మీకు గురువు అంత స్ట్రాంగ్ అవుతారు అనమాట. ఓకే, కాబట్టి మీకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఎంతగా మీరు షేర్ చేసుకోగలిగితే మీ గురు బలం అంత పెరుగుతుంది వృషభ రాశి వాళ్ళకి. ఓకే, ఇంకొకటి ఏంటంటే మీరు చేయాల్సిన 2-3 ఇంపార్టెంట్ థింగ్స్, బికాస్ ఈ కార్డ్స్ ఎనర్జీస్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఎవరైనా ఇంటికి దిష్టి అలాంటివి ఏదైనా నమ్మితే మీ ఇంటికి అట్లీస్ట్ అమావాస్యకి దిష్టి తీసే ప్రాసెస్లు అంటే మీరు ఏవేవైతే ఫాలో అవుతారో రెగ్యులర్ గా కొంతమంది గుమ్మడికాయ కడతా ఉంటారు, కొంతమంది నిమ్మకాయ చుట్టేస్తా ఉంటారు. అట్లాంటివి చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే మీ ఎదుగుదల అంత బాగుంటది 2026 లో. కాబట్టి ఆ ఎదుగుదలతో పాటు మీరు ఎదుగుతూ ఎంత ఒదిగి ఉంటే అంత బాగుంటది మీ లైఫ్. ఓకే, సో ఈ సక్సెస్ ఏదైతే ఉంటుందో సూపర్ సక్సెస్ఫుల్ గా ఉంటుంది. మొత్తం మీరు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన, ప్రమోషన్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా కొంచెం జాగ్రత్త పడాలి పిల్లలు. ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా మీ ఎఫర్ట్ మీరు వేస్తే ఎడ్యుకేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో జూన్ తర్వాత మీ ఫ్యామిలీలో ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వృషభ రాశి వాళ్ళకి. అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో డిస్ప్యూట్స్, ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అట్లాంటివి కనబడుతున్నాయి. కాబట్టి ముందే కొంచెం అలా చేశాను కాబట్టి కాస్త కేర్ఫుల్ గా ఉండండి. అంటే మీ మాట తీరు, మీ అక్క చెల్లెలతోటి కానీ అన్నదమ్ములతోటి కానీ ప్రాపర్టీ విషయాలలో అట్లాంటి విషయాలలో కాస్త కేర్ఫుల్గా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడం, డాక్యుమెంట్స్ సైన్ చేసేటప్పుడు కాస్త కేర్ఫుల్గా ఉంటే అదొకటే వార్నింగ్ సైన్. ఆరోగ్యపరంగా మంచి ఎనర్జీ బాగుంటుంది, ఆరోగ్యం అంతా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీకు ఇంతకు ముందు ఏమైనా హెల్త్ సమస్యలు ఉంటే కనుక అవన్నీ రిజాల్వ్ అవ్వడానికి ఇది ఒక బెస్ట్ ఇయర్ 2026 మీకు. ఓకే, దాంతోపాటు మీరు ఏవైతే ప్లాన్ చేసుకుంటున్నారో, మీరు బిజినెస్ స్టార్ట్ చేద్దామని మిగతా రకరకాల ప్లాన్స్ చేసుకుని ఉంటారు కదా, ఆ ప్లాన్స్ అన్ని బ్యూటిఫుల్గా వర్క్ అయ్యే సంవత్సరం 2026. ఇంట్లో మంచి హ్యాపీనెస్, రిలేషన్షిప్స్లో మంచి బాండింగ్, ఇవన్నీ బాగా ఉంటాయి. దాని తర్వాత నేను ఫస్ట్ స్టార్టింగ్ లో చెప్పినట్టు సేవ, మీరు ఎంతగా సేవ చేసుకోగలిగితే, మీరు ఎట్లాంటి సేవను బిలీవ్ చేస్తారా, గుడికి వెళ్ళి అక్కడ ఏమైనా సేవ చేస్తారా, లేకపోతే ఆర్ఫనేజెస్కి వెళ్తారా, కొంతమంది టెంపుల్స్ లో వెళ్ళి టెంపుల్స్ లో స్వీపింగ్ అవి చేస్తూ ఉంటారు. మీ ఇష్టం, మీ సేవ, మీ డెఫినేషన్ ఆఫ్ సేవ ఏదైతే ఉందో అంటే అవతల వాళ్ళకి ఉపయోగపడేలాగా ఉండాలి. నేను చెప్పేది బెస్ట్ ఏంటంటే మీ గురుబలం కూడా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏదైనా స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తే మాత్రం అది మీకు మీ లక్ మీకు డబల్ ఫోల్డ్ అంటాం కదా, 3 ఫోల్డ్స్లో మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. ఓకే, మీ ఫేవరబుల్ కలర్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2026 yellow కలర్. సో బయటకు వెళ్తున్నప్పుడు పసుపుతోటి బొట్టు పెట్టుకుని వెళ్ళండి. పసుపులో కొంచెం వాటర్ వేసి లేదా గంధంలో వాటర్ వేసి అది బొట్టు పెట్టుకుని వెళ్తే గురువు ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే మీకు అంత బ్యూటిఫుల్గా ఇయర్ అంతా గడిచిపోతుంది. ఓకే, సో కంప్లీట్ గా వాళ్ళు ఇవ్వాల్సిందే ఉంది ఇయర్ కి, అంతే కదా. ఇస్తూ పోతే వాళ్ళకి వాళ్ళు ఎంత రీఫోల్డ్ అవుతా ఉంటుంది, అంతా మీకు వెనక్కి వస్తూ ఉంటుంది. సో ఓవరాల్ గా ఏంటంటే బెస్ట్ కార్డ్స్ వచ్చినాయి మీకు. చిన్న చిన్న జాగ్రత్తలు చెప్పాను కాబట్టి ఆ జాగ్రత్తలు కాస్త తీసుకుంటే ఎక్సలెంట్. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ పరంగా యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, నో రెక్లెస్నెస్, రైట్. సో వృషభ రాశి వారికి 2026 అంతా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్.